బాగా వచ్చిందనా 2 2 birds. 2 birds live. చిన్న కొట్టినా మీడియమా? చిన్న క్లాస్ కటింగా మాస్ కటింగా? క్లాస్ అంటే ఏమన్నా ఇట్లా వేస్టేజ్ ఉన్నా తీసేస్తారు, లేదు నాకు అలానే కావాలి అంటే అట్లనే కొట్టేస్తారు. మాస్ కటింగ్ లెగ్ ఏమైనా ఉంచాలి కదా 4. ఇది మాస్ కటింగ్ అనమాట, ఏది ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. క్లాస్ అంటే ఒక 50 గ్రాములు తీసి 3 ముక్కలు 3 లేదు. ఏంటి సింగిల్ కోళ్ళు 3 ఉండవు, ఒకటే పైన చూపిస్తాను. చిన్న చిన్న వెళ్ళాను. ఆ అబ్బాయి కూడా అన్నాడు, అయితే ప్రిన్సిపల్తో మాట్లాడతాకు వచ్చాను, అది మాట్లాడాను ప్రిన్సిపల్లోనే వేస్తాను అన్నాడు. కొంచెం మీ అబ్బాయి బాగా చూడండి, ఒక 4 రోజులు ఫ్రీగా వదిలేస్తాను, తర్వాత అప్పుడు కౌన్సిలింగ్ చేస్తుండే మా తర్వాత చూడవచ్చు అని అంటే, నేను తీసుకొని అయితే ఉంటాను కదా, నేను రానని చెప్పినట్టు. అదే అంటున్నాడు మాస్టర్. నాకు ఫీజు గురించి నేనేం మాట్లాడట్లేదండి, అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు, భయపడుతున్నాడు, ఇంకా సీసీ ఉంచండి, మీకు ఎంపీస్లోకి వెళ్ళకండి వచ్చండి అంటే సరే సరే. ఇక వేస్తుంది మేడం వాళ్ళు ఈ వేరే సపరేట్ కేసు కోడికోడే కనకాయలు తీసుకున్నా. కనకాయలు లేవన్నా, 3 ఉన్నాయి ఆడ, 3 ఉన్నాయి. ఈ లెక్కలు వేరే వేరే కావాలి సరే. చికెన్ షాప్ కాలేజ్ దగ్గర, ఇక్కడే దగ్గరే కాలేజ్ దగ్గర వదిలేస్తారు. వెళ్తాను ఇంకో కోడి ఉందా, అది కోడి లెక్కలన్నీ వేరే కవర్లేస్. చెప్పు సరే. పిల్లోడా మా బాబునా బాబా? అమ్మాయి పెద్దదే, అబ్బాయి చిన్నది. ఇప్పుడు కాలేజీ సీస్ ఎవరికి? ఇప్పుడు ఎన్ఆర్ఏ పర్లేదా? మనోడు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పోనీ అన్న, వాళ్ళకు చదువు ఎవరికి చాలా టఫ్గా ఉండి ఫెయిల్ అవుతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, ఇంట్రెస్ట్ అంటే నువ్వు చూడన్నా ఆలోచించుకో, నీ భవిష్యత్తు ఇది, నువ్వు కష్టపడితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అది ఇదని మనం చెప్పాలి. లేదు నాకు రాదు అది ఇదని మనోడు మొండికేసాడంటే అదన్నది ముందు చెప్పడం మన ధర్మం. ఎందుకంటే మంచి కావాలనే కదా మనం కోరుకునేది. ఇంకోసారి వాళ్ళకు నాకు స్మూత్గా ఉండాలా, గాలి తిరగాలని పిల్లలు కొన్ని ఉంటాయి. మా ఊరు భయస్తుంది, ఎందుకంటే మన దాకా ఆంధ్రాలో చదువుకున్నాడు కదా, తెలంగాణ స్లాంగ్ ఒకటి, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఒక్కడే ఉన్నారు. అదే అట్లేం లేదు, జనరల్గా అమెరికా పోతలేరు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే అందరినీ పరిచయం చేసుకోవాలా, అది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి. అన్న ఒక 20 రూపాయలు చేంజ్ లేదు.
సార్ డ్రైవర్ వస్తున్నాడా? వస్తుంది. మనోజ్ అప్పుడు సైజ్ ఏ సైజ్ కొట్టాలి బాబాయ్? ఇదో కేజీ 150 గ్రాములు వచ్చింది చూడు. ఓకేనా? సరిపోతుందా ఇంకేమన్నా కావాలా? సరే. తీసేయాలనా? నేను అడగాలి కానీ ఇందాక ఆయన కూడా క్లాస్ కటింగ్ కావాలా మాస్ కటింగ్ కావాలంటే మాసే కావాలన్నాడు. మీరు కూడా ఏమన్నా మాసే ఏమని లెక్కించాలి. నీట్గా ఇవ్వాలని మాకు కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే జట్టు కింద ఉంటారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ సార్ వాళ్ళకి ఏమన్నా కానీ మన బ్రాండ్ మనది ఉండాలి కదా. నీట్గా తీసుకుపోయినట్టని ఎవరైనా మంచిగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు తిట్టవచ్చు. మరి పలానాడు తీసుకొచ్చినప్పుడు మంచిగా తీసుకొచ్చిండని అటు పేరు ఎప్పుడు ఉంటుంది. ఏదో అలా తీసుకుపోయాను లాగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు. నిజాయితీ ఉన్న దగ్గర ఎప్పుడు మంచిగా ఉంటుంది. లైవ్ కాకుండా మామూలుగా ఎంత అన్న చికెన్ కిలో? ఇది అక్కడ ఉన్నాయి 300. మేడం ఒక తీసేయకుండా అది మంచిది. ముందర వేస్టేజ్ తీసేసిన నేను. ఓన్లీ నువ్వు చెప్పావు కదా ఎందుకు కట్ చేయమని, అలానే ఉంటుంది. ఏదైతే వేస్ట్ అనిపిస్తుందో అది తీస్తా. అనవసరమైన తీసి నేను వెనకాల వేసుకోవడం ఇట్లా ఉండదు. మోసం చేయడం మంచిది కాదు. చిక్కుకుంటుందో తెలియదు అన్న. అక్కడికి వెళ్ళిపోతున్నాడు రోజు. అక్కడికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ చిక్కుకుంటుందో తెలియదు. ఉండేది ఏడా పక్కనే మేము ఉండేది అక్కడ మధుర నగర్. అక్కడ ఇది రోడ్డు మీద లేదు కదా బాబాయ్. అదే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతున్నాం. మోరేపురం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాం. కింద ఒక గాడి చెప్తున్నా దూరం కదా అన్న. దగ్గర ఎక్కడ చికెన్ కొట్టు ఉందంటే ఇక్కడ వెళ్ళంకి పక్కకి ముందుకు తిరిగితే లోపల ఉందన్న. అందుకోండి బండి పక్క నుంచి ఉంది. మనది దగ్గరకు వచ్చి చూస్తే గానీ తెలియదు. ఒకలా ఉంటుంది కదా, తేడా ఉండదు కదా. ఇది కూడా అక్కడెక్కడ సేమే కదా. మన గోల్ ఇంకా ఈ బ్రాండెడ్ వేసుకున్న బ్రాండెడ్. ఓకే ఓకే. అంటే మన ఆంధ్ర ఇక్కడ కాదు. అవునా? మీ అమ్మాయి దగ్గరికి వచ్చారా? మా పిల్లలు ఉన్నారు ఇక్కడ. బాబాయ్ ఒక 30 ఉండి బాబాయ్ అందిస్తా. 50 ఉందా? అసలు డబ్బులు ఓకే.